సబ్స్క్రైబ్ బటన్ని ఎలా ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేశారనుకోండి, నేనేం కొత్త వీడియోస్ చేసినా మీకు వచ్చేస్తాయి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంటి దగ్గర కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ వాడుకలో లేని బోరుబావులు ఏమైనా ఉంటే అధికారులకి లేదా వాటి యజమానులకి తెలియచేసి వాటిని పూడ్చే ప్రయత్నం చేయండి. అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను కాపాడండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఇంకో 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చేసాను. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నా పేరు క్రాంతి, మీరు చూస్తున్నారు పూర్వకాలం ఈజిప్ట్లో ఫరో రాజుల చుట్టూ ఉండే పనివాళ్ళు ఒంటికి తేనె రాసుకునేవాళ్ళు. ఫరో రాజుల మీద ఈగలు ఇతర కీటకాలు వాలకుండా ఉండేందుకు ఇలా చేసేవాళ్ళు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం ఈ భూమి మీద తేనెటీగలు అంతరించిన 4 సంవత్సరాలకి మానవ జాతి కూడా అంతరించిపోతుందంట. 2009లో ఒకసారి యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు $4,500 ఖరీదు చేసే ఒక అతని గిటార్ని ప్రమాదవశాత్తు విరక్కొట్టేశారు. దానికి మనీ పే చేయమని అతను ఎంత అడిగినా వాళ్ళు పే చేయలేదు. దానికి అతను బాగా కోప్పడి నిరసిస్తూ ఒక ప్రొటెస్ట్ సాంగ్ని రాశాడు. ఆ సాంగ్ రిలీజ్ అయిన 4 వారాలకి యునైటెడ్ స్టాక్ మార్కెట్ 10% పడిపోయింది. స్టాక్ హోల్డర్స్కి $180 మిలియన్ నష్టం వచ్చింది. ఒక కామన్ మ్యాన్కి కోపం వస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. స్వీడన్కి డెన్మార్క్కి మధ్య ఒక చిన్న సంబంధం ఉంది. స్వీడన్లోని ఫస్ట్ పార్ట్ డెన్మార్క్లోని ఫస్ట్ పార్ట్ కలిపితే స్వీడన్ వస్తుంది. అలాగే స్వీడన్లోని సెకండ్ పార్ట్ డెన్మార్క్లోని సెకండ్ పార్ట్ కలిపితే డెన్మార్క్ వస్తుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం IIT JEE అనే ఎగ్జామ్ జరుగుతుంది. భూటాన్ దేశం జనాభా సంఖ్య కంటే ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మనం ఇప్పుడు తరచుగా బిట్కాయిన్ అనే దాని గురించి వింటూ ఉన్నాం. ఇది మనీ ట్రాన్సాక్షన్స్కి చాలా సెక్యూర్డ్ పేమెంట్ గేట్వే. మీరు 2010లో $100 ఖరీదు చేసే బిట్కాయిన్ కొని ఉంటే మే 2017 కల్లా మీ దగ్గర $75 మిలియన్ ఉండేవి. మ్యాక్స్ ప్లాంక్ బాగా పేరు పొందిన ఫిజిక్స్ సైంటిస్ట్. అతను కాలేజీలో చదువుకునే రోజుల్లో అతను ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎప్పుడూ అతనికి ఒక అడ్వైస్ ఇస్తూ ఉండేవాడు. ఫిజిక్స్లో దాదాపు అన్నీ కనిపెట్టేశారు, ఇంకా కనిపెట్టడానికి ఏమీ లేదు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత మ్యాక్స్ ప్లాంక్ ది క్వాంటమ్ థియరీని కనిపెట్టాడు. మీరు కూడా మీ టీచర్స్ చెప్పేది పట్టించుకోవద్దు. మనం చాటింగ్ చేసేటప్పుడు మన ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ తెలియచేయడానికి స్మైలీస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. వాటినే ఇమోజీస్ అంటారు. ఈ ఇమోజీస్ అనే పదం జపాన్ నుండి డిరైవ్ చేశారు. ఇమోజీలో ఈ అంటే ఇమేజ్, మోజీ అంటే క్యారెక్టర్. సో ఇమోజీ అంటే ఇమేజ్ క్యారెక్టర్ అని అర్థం. రొనాల్డ్ రీగన్ అనే వ్యక్తికి 73 సంవత్సరాలు ఉన్నప్పుడు జాబ్ ఆఫర్ చేస్తూ మెరైన్ కార్పొరేషన్ నుంచి ఒక రిక్రూట్మెంట్ లెటర్ వచ్చింది. దాంట్లో వింత ఏముందని మనం అనుకోవచ్చు, కాకపోతే అతను అప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. 9/11 అటాక్. దీని గురించి గుర్తు చేస్తే అమెరికన్స్కి ఇప్పటికీ నిద్ర పట్టదు. 9/11 అటాక్స్ జరిగిన కొన్ని నెలల తర్వాత మామూలుగా జరిగే రోడ్ యాక్సిడెంట్స్ కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగి 1000 మంది ఎక్కువ చనిపోయారు. దీనికి కారణం జనాలు ఏరోప్లేన్స్లో ప్రయాణించడానికి భయపడి కార్ ట్రావెల్స్ని ప్రిఫర్ చేయడం. మనకి బాగా ఇష్టమైన వాళ్ళని హక్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ ఆక్సిటాసిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన బీపీ తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. అంతేకాకుండా మన మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. హిరోషిమా నాగసాకిలో యాటమ్ బాంబ్ పేలినప్పుడు అక్కడ టెంపరేచర్ 5,49,000 డిగ్రీస్ ఫారెన్హీట్ని టచ్ అయింది. ఈ టెంపరేచర్ మనిషి చనిపోయాక శవాన్ని కాల్చే టెంపరేచర్ కంటే 300 రెట్లు ఎక్కువ. బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. బిల్ గేట్స్ రోజుకి $1 మిలియన్ ఖర్చు పెట్టుకుంటూ పోతే అతని ఆస్తి అంతా ఖర్చు పెట్టడానికి అతనికి 218 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కట్టడం ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీన్ని కట్టడానికి అక్షరాల $150 బిలియన్ ఖర్చు పెట్టారు. అంటే 9,67,245 కోట్లు అన్నమాట. రోమన్స్కి పర్షియన్స్కి మధ్య యుద్ధాలు
721 సంవత్సరాల పాటు కొనసాగాయి. మానవ చరిత్రలో ఇంత ఎక్కువ కాలం శత్రుత్వం ఉంది వీరిద్దరి మధ్య. హెరాక్లిటియస్ అనే ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్ తనకి ఉన్న భయంకరమైన వ్యాధిని నయం చేయాలనే ఉద్దేశంతో తన ఒంటి నిండా ఆవు పేడ రాసుకుని ఎండలో పడుకున్నాడు. ఆ తర్వాత రోజే అతను చనిపోయాడు. హిట్లర్ కడుపులో ఉన్నప్పుడు తన తల్లి అబార్షన్ చేయించుకుందామనుకుంది. కానీ డాక్టర్ ఆమెతో గొడవ పడి నచ్చచెప్పి ఆమె అబార్షన్ చేసుకోకుండా ఉండేలా ఒప్పించాడు. ఆ రోజు కనుక ఆమె అబార్షన్ చేసుకుని ఉంటే కొన్ని కోట్ల మంది బ్రతుకుండేవాళ్ళు. ఎంతైనా హిట్లర్ కారణ జన్ముడు. మనం ముక్కు మూసుకుని తింటే యాపిల్, పొటాటో, ఆనియన్ ఈ 3 ఒకే టేస్ట్లో అనిపిస్తాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కోడి ముందా గుడ్డు ముందా? దీనికి రకరకాల ఆన్సర్స్, రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం కోడే ముందు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదవండి. కోడి ఎందుకు ముందో మీకే అర్థమవుతుంది. జూలై 1518లో ఆల్సేక్లోని స్ట్రాస్బర్గ్ అనే ప్రాంతంలో 400 మంది కనీసం ఆహారం, రెస్ట్ కూడా తీసుకోకుండా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. 1 నెల రోజుల పాటు అలా డ్యాన్స్ వేశాక హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, ఆయాసం వచ్చి అందరూ చనిపోయారు. దీనికే డాన్సింగ్ ప్లేగ్ అనే పేరు పెట్టారు. ఈ డాన్సింగ్ ప్లేగ్కి రకరకాల థీరీస్, రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. వాటి గురించి మాట్లాడుకోవాలంటే ఒక వీడియో అవుతుంది, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బాయ్.